మరి నీ ప్రజలకి ఏ వర్తమానాన్ని నేను అందించాలి ప్రభా అని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లేవియా ఖండము 24వ అధ్యాయము 1-2 వచనాలు. లేవియా ఖండము 24వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి చేతులెత్తి. నేను వాక్య ధ్యానాన్ని చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట, దీపము నిత్యము వెలుగుచుండునట్లు అచ్చమైన ఒలీవ కాయలను దంచి తీసినటువంటి నూనె దీపములు పోయాలి. దీపము నిత్యము వెలగాలి. మోషే దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. అది ఆరిపోవడానికి వీల్లేదు. ఆ దీపం వెలుగుతూ ఉండాలని తండ్రి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడడం జరిగింది. దేవుని నివాస స్థానమైన ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో చెరపట్టబడి దాసులుగా దాసీలుగా 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బూడుగం చేశారు. తండ్రి యెహోవా దేవుడు మోషేని పంపించి మోషే ద్వారా 430 సంవత్సరాల చెరలో ఉన్న ఐగుప్తులో ఉన్న ప్రజలను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్న శుభగడియలు. చాలా జాగ్రత్తగా వినాలి. 40 సంవత్సరముల వారు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమునకు వెళ్ళటానికి 40 సంవత్సరముల వారికి పట్టింది. అయితే ప్రభు అన్నాడు, మోషే నేను ప్రజల మధ్యలో ఉండటానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించండి. 30 లక్షల మంది జనము ఐగుప్తు నుండి పాలు తేనెలకు ప్రవహించు దేశమునకు వెళుతుండగా ప్రజల మధ్యలో నివసించడానికి దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని మోషే గారితో దేవుడు మాట్లాడాడు. మోషే గారితో ప్రత్యక్షపు గుడారము కట్టమని దేవుడు మాట్లాడినప్పుడు మోషే ప్రత్యక్షపు గుడారమును కట్టారు. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరచుకునేది ప్రత్యక్షపు గుడారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమ, ఆయన కృప, ఆయన తేజస్సు, ఆయన ఫలము, ఆయన బాహువు, ఆయన దక్షిణ హస్తము ఏమై ఉన్నదో అది ప్రత్యక్షపరచుకోవటమే ప్రత్యక్షపు గుడారం యొక్క స్పెషాలిటీ. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని మహిమ ఎలా ఉంటుందో ప్రజలు చూడగలరు. దేవుని యొక్క కృప ఎలా ఉంటుందో ప్రజలు చూడగలరు. దేవుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో ప్రజలు చూడగలరు. అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆ గుడారం మీదకి దేవుడు దిగి వచ్చేటువంటి తరుణం అది. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షపు గుడారం అనంగానే మనకు గుర్తుకు రావాల్సిన ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము గుర్తుకు రావాలి. గుర్తొచ్చిందా? ఆవరణములో ఏముంటుంది? బలిపీఠము అని చెప్పండి. పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? దీపవృక్షం అని చెప్పండి. మనకి కావలసినటువంటి మాట దీపవృక్షం. దేవుడు దీపము నిత్యము వెలుగుచుండాలని మాట్లాడుతున్నాడు. దీపవృక్షం ఎక్కడుందంట? ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉంది. డౌట్ లేదు మీకు, చెప్పొచ్చు ప్లీజ్. దీపం ఎక్కడుందంట? దీపవృక్షం ఎక్కడుందంట? పరిశుద్ధ స్థలములో దీపవృక్షం పెట్టబడింది. నా దేవుడు అంటున్నాడు, ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ దీపవృక్షాన్ని వెలిగించాలి. 7 దీపాలుంటాయి. 7 దీపాలు ప్రతిరోజు వెలుగుచూ ఉండాలి. 7 దీపాలు ప్రతిరోజు ప్రచండ వెలుగునిస్తూ ఉండాలి. 7 దీపాలు ఆరిపోవడానికి వీల్లేదు. ప్రతిరోజు ప్రధాన యాజకుడు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వాటిని చూసుకుంటూ ఉండాలి. ఒత్తులు కచ్చేస్తూ ఉండాలి. దీపం అదుగో అచ్చం ఒలీవ కాయలు దంచి కొట్టినటువంటి నూనె ఆ ప్రదీపంలో పోస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. ఆ మసి కత్తిరిస్తూ ఉండాలి. మరలా పోయాలి నూనె, మరలా వెలిగించాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షం మీద ఉన్న ఆ దీపాలు ఆరిపోకుండా చూసే బాధ్యత ప్రధాన యాజకుడిది. ప్రియమైన జనమా, నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దీపము నిత్యము వెలగాలి. ఎక్కడ?
వీధిలో ఉన్న దీపాన్ని వెలగాలని చెప్పట్లేదు దేవుడు. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపం నిత్యము వెలగాలని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలములోనికి వస్తున్న దీపాలు నిత్యము వెలగాలని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ సంఘమైన జీవము కలిగిన దేవుని సంఘములోకి వచ్చిన దీపాలు ఆరిపోకుండా నిత్యము వెలగాలని పరిశుద్ధాత్ముడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మోషే గారికి చెప్పాడు, మోషే దీపముల నిత్యము వెలగనివ్వు. ఒక ప్రధాన యాజకుడు ఉదయాన్నే వెళ్ళాలి, మసితో ఉన్న ఒత్తుని కత్తిరించాలి, అచ్చ వలీవల కాయలతో దంచి కొట్టిన నూనెను ఆ ప్రదీపాల్లో పోయాలి, వెలిగించాలి. మరలా మధ్యాహ్నం చూసుకోవాలి, మరలా సాయంత్రం చూసుకోవాలి. ఆరిపోకుండా పొద్దుగోకులు ప్రధాన యాజకుడు తిరుగుతూనే ఉండాలి. పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఉన్న దీపము ఆరిపోకూడదు అని దేవుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడు. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపం అసలు ఆరద్దు, ఎప్పుడు నిత్యము నా కళ్ళకి వెలుగుతూనే కనపడాలన్నాడు దేవుడు. ప్రతిరోజు యాజకుడు ఒలీవ కాయలు దంచాలి, అచ్చమైన ఒలీవ కాయలు, స్పష్టమైన ఒలీవ కాయలు, అచ్చంగా ఆ ఒలీవ కాయలు, మళ్ళీ డూప్లికేట్ కాయలు కూడా కాదు, అచ్చమైన ఒలీవ కాయలు ప్రతిరోజు దంచి దానిలో నుంచి వస్తున్న నూనెను తీసుకొచ్చి ప్రదీపాల్లో పోయాలి. అది మండుతూ ఉంటుంది కదా, నల్లగా అయిపోతుంది. అవత్తును కట్ చేయాలి, అవత్తును కట్ చేయాలి, వెంటనే దేని ప్రాసెస్ దాన్ని చేస్తూ ఉండాలి ప్రధాన యాజకుడు. ఈరోజు ఆ దీపం ఎవరో కాదు, ఆ దీపము నీవు నేను. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ఆ దీపం ఎవరో కాదు, పరిశుద్ధ స్థలములో వెలిగించబడుతున్న దీపాలు అది నేను, అది నీవే అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ప్రియ విషయం, ఈ దీపము, ఈ జయరాజ్ అనే దీపము పరిశుద్ధ స్థలములో నిత్యము వెలుగుచూ ఉండాలి. ఈ దీపం ఆరిపోవడానికి వీల్లేదు, ఈ దీపము ఆరిపోవడానికి వీల్లేదు. ఈ దీపము నిత్యము వెలగాలి. ఎక్కడ వెలగాలి? పరిశుద్ధ స్థలములో నిత్యము వెలగాలి దీపం. నీవు కూడా పరిశుద్ధ స్థలములో నిత్యము వెలిగేదానిగా, నిత్యము వెలిగేవాడిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. దీపము అన్న మాటకి అర్థం ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను, సాక్ష్యము అని అర్థం. ఏంటిదండి? సాక్ష్యము అని అర్థం. దీపము వెలగాలి అన్న మాటకు అర్థం ఏంటంటే, సాక్ష్య జీవితం వెలగాలి అని అర్థం అండి. పరిశుద్ధ స్థలములోనికి, జీవము కలిగిన దేవుని యొక్క సంఘములోనికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. వెలగాలి, వెలగాలి, నిత్యము వెలగాలి. ప్రభు కోరుకుంటున్నాడు, నా పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన వారు, సంఘం అనేటి పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన ప్రతి బిడ్డ నిత్యము వెలగాలి. ఆ బిడ్డ ఆరిపోవడానికి వీల్లేదు, ఆ బిడ్డ ఆరిపోవటానికి వీల్లేదు. ఆ బిడ్డ నిత్యము వెలగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిత్యము వెలగాలి, ఆరటానికి వీల్లేదు. వారు ఆరిపోయి కాముగా కూర్చోడానికి వీల్లేదు. ఆ దీపము నిత్యము వెలుగుచుండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అడుగుతున్నా, నీ సాక్ష్య జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉందా? ప్రభు అడగమన్నారు. ఇది నా సొంత మాటలు కాదు. సంవత్సరం క్రితం నీ సాక్ష్యం ఒకలాగా వెలిగింది, ఇప్పుడు ఇంకొకలాగా వెలుగుతుంది. 10 సంవత్సరాల క్రితం నీ సాక్ష్యం ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఏంటో దరిద్రమైన స్థితిలోనికి వచ్చేసి. దేవుడేమో నిత్యము వెలగాలని మాట్లాడుతున్నాడు. నువ్వు చూస్తేనేమో 10 సంవత్సరాల క్రితం వెలిగిందని ఇప్పుడు ఏమో వెలగట్లేదు, ఆరిపోయావు. 4 సంవత్సరాల క్రితం బాగానే వెలిగావు బ్రదర్, ఇప్పుడు వెలుగులేదు, ఆరిపోయావు. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపము నిత్యము వెలగాలనేమో ఆయన చెప్తున్నాడు, నువ్వేమో పూర్తిగా ఆరిపోయి కూర్చున్నావు గుమ్మడంలాగా. పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయమైన వ్యక్తి వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలగాలి. 2021 సంవత్సరంలో వెలిగి ఇప్పుడు ఆరిపోతే కుదరదు. నిత్యము వెలగాలంటున్నాడు ఆయన. ప్రతిరోజు వెలగాలంటున్నాడు, ప్రతి గడియ వెలగాలంటున్నాడు, ప్రతి సమయం వెలగాలంటున్నాడు. కానీ ఒక్కసారి 4-5 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపో, నీ మైండ్ని అక్కడికి తీసుకెళ్ళిపో.
4-5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపో, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపో, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపో, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపో. ఎలా వెలిగావు? ఎంత ప్రసండ జ్యోతిగా వెలిగావు, ఎంత అందంగా వెలిగావు, ఎంత అద్భుతంగా వెలిగావు. ఇప్పుడేది ఆ వెలుగంటున్నాడు దేవుడు నీకు? ఇప్పుడేది ఆ వెలుగంటున్నాడు దేవుడు? నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ వెలుగే 4 సంవత్సరాల క్రితం ప్రసన్న కాంతులతో వెళ్ళు విరిసావే, ఇప్పుడు ఏది ఆ వెలుగు? కొన్ని నెలల క్రితం ప్రసన్న కాంతులనిచ్చే వెలుగుగా దీపముగా ఉన్నావే, ఇప్పుడేది ఆ ప్రసన్న కాంతునిచ్చే వెలుగు? బైబిల్కి నీకు వ్యతిరేకం జరుగుతుందిగా, బైబిల్లో ఉన్న మాటలను నెరవేర్చట్లేదుగా, బైబిల్కి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావుగా. 10 సంవత్సరాలు ఉన్న వెలుగు ఇప్పుడు ఆరిపోయిందంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితులనికి వచ్చావు. 10 సంవత్సరాల క్రితం ఉన్న నీ సాక్ష్యం ఇప్పుడు లేదు, ఆరిపోయింది నీ సాక్ష్యం. 4-5 సంవత్సరాల క్రితం నీకున్న సాక్ష్యం ఇప్పుడు లేదు, ఆరిపోయింది, భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనమైపోతున్నావు. సంవత్సరములు పెరిగే కొద్దీ వెలగాలి కానీ వెలుగు తగ్గిపోతూ పూర్తిగా ఆరిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు. నేను మీ మైండ్కి నేను ఆలోచన తెస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఎలా వెలిగేదానివో ఇప్పుడు ఆ వెలుగు ఉందా లేదా అనేది ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రత్యక్షత నీ కుటుంబంలో వెళ్ళు విరవాలంటే, దేవుడు తన మహిమను, తన ప్రభావమును, తన ఫలమును నీ కుటుంబంలో చూపించుకోవాలంటే నువ్వు నిత్యము వెలగాలి. వెలగకుండా ఆరిపోయావు. వెలుగునిచ్చేదానివి ఒక్కసారిగా ఆరిపోయావు. వెలుగునిచ్చే నీవు ఒక్కసారిగా ఆరిపోయావు. దేవుని ప్రత్యక్షత నీ కుటుంబంలో బయలుపరచబడట్లేదు. దేవుని మహిమని కుటుంబం మీదకి దిగి రావట్లేదు. దేవుని ఆత్మాభిషేకం నీ కుటుంబం మీదకి దిగట్లేదు. దేవుని కృప నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుని కరుణ నీ మీదకు దిగి రావట్లేదు. ప్రత్యక్షపు గుడారములో దీపస్తంభం మీద 7 దీపాలు వెలుగుతేనే దేవుని ప్రత్యక్షత అనేక 30 లక్షల మంది జనము చూసేవారంట. ప్రియదేవి జన్మ ప్రధాన యాజకుడు ప్రతిరోజు లోపలికి పరిగెత్తేవాడట. ప్రధాన యాజకుడు అచ్చమైన వలీవల కాయలను దంచి ఆ ప్రదీపములో పోసి ఆ ఒత్తులను కత్తిరించి దాన్ని ఎప్పటికప్పుడు వెలిగిస్తూ ఉంటేనే ఆయన ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చేదట. ప్రజలైన ప్రత్యక్షతను చూసేవారట, ప్రజలైన మహిమను చూసేవారట, ప్రజలైన ప్రభావమును చూసేవారట. ఈ రోజు దేవుని కరుణ నీ కుటుంబం మీదకి దిగి రావట్లేదంటే, దేవుని మహిమ నీ కుటుంబం మీదకి దిగి రావట్లేదంటే, దేవుని ఆదరణ నువ్వు పొందట్లేదంటే, దేవుని వద్ద నుంచి వస్తున్న స్వస్థత నువ్వు అనుభవించట్లేదంటే నీవు ఆరిపోయావు. అందుకే దేవుని ప్రత్యక్షత కనుమరుగైపోతుంది, దేవుని కనికరం కనుమరుగైపోతుంది, దేవుని దయ కనుమరుగైపోతుంది. దేవుని కృప నీ కుటుంబం మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని దయా దాక్షణ్యాలు నీ కుటుంబం మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని స్వస్థత నీ కుటుంబం మీదకి రాకపోవడానికి గల కారణం తెలుసా? నీ విడుదల నీ కుటుంబానికి రాకపోవడానికి గల కారణం తెలుసా? 10 సంవత్సరాల క్రితం ఆ వెలుగు ఇప్పుడు లేదరా బాబు, ఆరిపోయింది. ఆమెను చెప్పండి. 10 సంవత్సరాల క్రితం వెలుగే నీవు ఆరిపోయావు. అందుకే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవటానికి రావట్లేదు. ప్రత్యక్షపు గుడారములకు ఎందుకు దిగేవంటే మెయిన్ రీజన్ 7 దీపస్తంభాల మీద దీపాలు వెలుగుతూనే ఉంటాయి. 7 దీపస్తంభాల మీద దీపాలు రోజు వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుగుతో దేవుని ప్రత్యక్షత ప్రతిరోజు ప్రత్యక్షపు గుడారం మీద కలిగేది. కనికరం, జాలి, దయ, ప్రేమ, స్వస్థత, విడుదల నువ్వు ఆయన దగ్గర నుంచి పొందలేకపోతున్నావా? ఆరిపోయావమ్మా సిస్టర్, నువ్వు ఆరిపోయావు. నిజంగా నువ్వు ఆరిపోయావు. అది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఆరిపోయిన విషయం నీకు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే నీ జీవితం ఎంత బాగుండేదో, నీ సాక్ష్యం ఎంత వెల్లు విరిసేదో ప్రపంచానికి, సమాజానికి. వాడకట్టంతా ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నామో, ఎంత జ్యోతిగా వెలిగామో.
నీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం ఎంత మంచి సాక్ష్యాన్ని పొందావో, ఎంత ప్రసన్నముగా వెలిగావో, ఇప్పుడేదా సాక్ష్యం, ఇప్పుడేదా వెలుగు ఆరిపోయింది బ్రదర్. అందుకే దేవుని వద్ద నుంచి ఏ లాభాన్ని పొందలేకపోతున్నావు, దేవుని వద్ద నుంచి ఏ కనికరాన్ని పొందలేకపోతున్నావు, దేవుని వద్ద నుంచి ఏ జాలిని పొందలేకపోతున్నావు, దేవుని వద్ద నుంచి ఏ మహిమను పొందలేకపోతున్నావు, దేవుని వద్ద నుంచి ఏ విడుదల నీకు ప్రాప్తించట్లేదు. ఆరిపోయావు. జ్ఞాపకం చేసుకోండి. యాజకుడు ఉన్నాడుగా, యాజకుడు లేడా? ఒత్తిని కత్తిరించే యాజకుడు ఉన్నాడుగా. మసి కొట్టుకుపోయిన ఆ ఒత్తిని కత్తిరించి అచ్చమైన ఒలీవ కాయలను దంచి ప్రదీపములు పోస్తున్న నూనెను పోసి వెలిగించే యాజకుడు ఉన్నాడుగా నీకు. 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఈ యాజకుడి దగ్గరికి వస్తున్నావుగా. ఒత్తిని కత్తిరిస్తున్నాడుగా, అచ్చమైన ఒలీవ కాయలను దంచి నూనె పోస్తున్నాడుగా. నువ్వు ఎప్పుడు ఆరిపోతున్నావో, ఎప్పుడు సమస్యలు పోతున్నావో అని ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడుగా. అయినా ఆరిపోయావంటే ఏం చెప్పమంటావు? అయ్యా నాకు మంచి యాజకుడు లేడంటే అదొక అర్థం. నా దీపాన్ని వెలిగించేవాడు లేడయ్యా, ఒత్తిని కత్తిరించేవాడు లేడయ్యా, అచ్చమైన ఒలీవ కాయలను దంచి ప్రదీపాల్లో నాలో నూనెను పోసేవాడు లేడయ్యా, అభిషేకాన్ని పోసేవాడు లేడయ్యా, సమర్పణలోకి ప్రతిష్టతలోనికి వైరాగ్యంలోకి నడిపించే యాజకుడు లేడయ్యా అంటానికి లేదుగా నీకు. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ వాళ్ళకి అటువంటి యాజకుడు ఉన్నాడుగా, ఒత్తుని కత్తిరిస్తున్నాడుగా, ప్రదీపములో ఆ అచ్చమైన ఒలీవ నూనెను పోస్తున్నాడుగా, వెలిగిస్తున్నాడుగా. అయినా ఆరిపోయావంటే ఇక ఏం చెప్పమంటావు చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు అయినా ఆరిపోతున్నావంటే ఇంకేం చెప్పను. ఒక కోణములో దైవజనుడైతే ఇంకొక కోణములో ప్రధాన యాజకుడైన నా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రియ దైవజనం. యేసుక్రీస్తు ప్రభు వారే నీ ఒత్తిని కత్తిరించి అచ్చమైన ఒలీవ కాయలను దంచి ప్రదీపాలలో అంటే నీలో పోస్తుంటే ఆ తైలాన్ని, అభిషేకాన్ని, ఆ నూనెని నువ్వు ఆరిపోతున్నావంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి నువ్వు ఆరిపోతావు, రెండోది జనాలు ఆరిపేస్తారు. 2 రకాలు ఉంటాయి. దీపము దానంతటది ఆరిపోద్ది, రెండోది ఏంటంటే పనికి మాలిన వాళ్ళందరూ చేరి చెడగొట్టారు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒత్తిని కత్తిరిస్తూ అచ్చమైన ఒలీవ కాయలను దంచుతూ ఆ నూనెను తీస్తూ ప్రదీపములలో నీలో పోస్తూ ఉన్నప్పుడు మనం వెలగట్లేదు. అయినా వెలగట్లేదు, మనం ఆరిపోయిన పరిస్థితులకి మనం వచ్చేసాం. మన సాక్ష్య జీవితం ఆరిపోయింది ఈరోజు. దీపము అన్న ఆ దీపం అసలు ఏం చేస్తుంది? 10 మందికి వెలుగును పంచింది. దీపం అనేది 10 మందికి వెలుగును పంచింది. చీకట్లో వెళుతున్నటువంటి చీకటి బంధకాల్లో ఉన్న నీ భర్తకి నువ్వు ఎప్పుడైనా దారి చూపించావా? చీకటిలో కొట్టుకులాడుకుంటున్నటువంటి సమాజానికి ఎప్పుడైనా నీ వద్ద నుంచి ఒక కాంతులు వాళ్ళకి పంచావా? వెలుగును పంచావా? పాపములో, బానిసత్వాల్లో, చెరలో ఉన్న వారికి నువ్వు వెలుగునిచ్చావా? అంతెందుకు, చీకట్లో ఉన్న నీ భర్తకు ఒక దారిగా, ఒక మార్గముగా నువ్వు మారావా? లేదే, నువ్వే ఆరిపోయావు. స్టార్టింగ్లో వెలిగిన ఆ ప్రచండమైన వెలుగు ఇప్పుడు లేదని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నిజంగా ఆరిపోయామండి. ఆ సాక్ష్యం ఆరిపోయింది, సాక్ష్య జీవితం చల్లారిపోయింది, సాక్ష్య జీవితం మట్టి నేలగా మెంటి నేలలో కలిసిపోయింది. సాక్ష్యం అనేది మొదటి కోణం చెప్తున్నాను చూడు. సాక్ష్యం అనేది నీ నూతన జన్మ అనుభవాన్ని చెప్పేది సాక్ష్యం. మొదటి కోణంలో ఏంటిది? నూతన జన్మ అనుభవాన్ని చెప్పేది. అంటే నువ్వు ఎలా రక్షించబడ్డావు, నువ్వు ప్రభువుని ఎలా నమ్ముకున్నావు, నీ పాపముల నుండి, ఈ లోకము నుండి, ఈ వ్యసనాల నుండి, ఈ తుచ్చమైన నీచమైన అభిలాషల నుండి నువ్వు ఎలా వేరు చేయబడ్డావు? నీ సాక్ష్యం ఏంటి? నీ నూతన జన్మ అనుభవం ఏంటి? నీ రక్షణ గురించిన సాక్ష్యం ఏంటి అనేది మొదటి కోణం. దీపము వెలుగుతుంది అంటే ఈ కోణం ఉండాలి.
నీ మార్పు అనేది ఉండాలి. అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు, నేను హింసకుడిని, నేను దూషకుడిని, నేను హానికరుడిని. కానీ ఇప్పుడు అదే హింసకులకి, అదే దూషకులకి, అదే హానికరులకి నేను ఒక వెలుగునిచ్చేవాడిని అంటున్నాడు. ప్రైజ్ అలా. అతని సాక్ష్యం వినండి. అతను ఎలా మారాడో, తన మార్పు ఎలా ఉందో, తను దేవుడు ఎలా పట్టుకున్నాడో, అతని రక్షణ గూర్చిన సాక్ష్యం గొప్పది. నూతన జన్మ అనుభవం అనేది ఎటువంటిది. అపోస్తలుడైన పౌలు గారు ఈ సాక్ష్యం ఎక్కడ పోయినా చెప్పేవాడు, ఎక్కడికి వెళ్ళినా చెప్తాడు. వాక్యానికి స్టార్టింగ్ ముందు సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చాలా అవసరం. హింసకులను దగ్గరకు తీసుకుంటాడు, దూషకులను దగ్గరకు తీసుకుంటాడు, హానికరుల దగ్గరికి. ఒరే, ఇదివరకు నేను కూడా మీకులాంటివాడినేరా, మీకులాంటి హత్యలు చేసినోడినే, మీకులాగా తగాదాలకు వెళ్ళినోడినే, మీకులాగా బూతులు మాట్లాడినోడినే, మీకులాగా రోడ్ల మీద రోడ్లు పట్టుకొని తిరిగేటోళ్ళమే, మీకులాగా చేసేటోళ్ళమేరా. ఇప్పుడు ఇదిగో వెలుగుతున్నాను, ఇదిగో నా సాక్ష్యం ఇది. నా దేవుడు దమస్కులో నన్ను పట్టుకున్నాడు, ఒక వెలుగుగా నా మీదకి వచ్చాడు, నన్ను దర్శించాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, నా జీవితాన్ని మార్చాడు, నన్ను ఆయన కొరకే ఉపయోగించుకుంటానన్నాడు, నన్ను ఒక సాధనముగా చేశాడు, నన్ను ఒక వెలుగుగా మార్చాడు, మీలాంటి వాళ్ళని పరలోకము చేర్చగలిగిన ఒక ఉపదేశాన్ని నా నోట్లో ఉంచాడని ఎక్కడికి పోయినా నాకు సాక్ష్యం ఇచ్చేవాడట. నువ్విస్తున్నావా సాక్ష్యం? నువ్విస్తున్నావా సాక్ష్యం? సపోజ్ ఒక ఉదాహరణ చెప్తా, నువ్వు పెళ్ళికి వెళ్ళావు. పెళ్ళికి వెళ్తుంటే నీ ముందు చక్కగా అలంకరించుకొని నీ తోటికోళ్ళు కావచ్చు, లేదంటే నీ వదిన కావచ్చు, లేదంటే మరదలు కావచ్చు, ఎవడో కావచ్చు, బాయ్స్ కూడా వెళ్ళండి, బామర్దులు కావచ్చు, చిన్నమామలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, ఎవడో కావచ్చు, డీజే పెట్టుకుని ఎగురుతున్నాడు. నువ్వు కూడా ఎగిరావనుకో, అప్పుడు ఎట్టుంటుంది చెప్తున్నా. నువ్వు కూడా వెళ్ళి ఎగిరావనుకో, నీ తోటికోళ్ళతోనో, నీ వదినతోనో, నీ మరితోనో, నీ మరదలతోనో నువ్వు కూడా వెళ్ళి 2 స్టెప్పులు వేసావనుకో, అది సాక్ష్యం అంటారా? దాన్ని జుట్టు పట్టుకొని పక్కకు లాగి ఇట్రా మజ్జిగిత ఇట్లా లస్సిత ఇట్లా లోపలికి తీసుకెళ్ళి 4 కొట్లు 4 తన్నులు దండి, నీకంటే బాగేసిందండి రెబల్గా నేను నువ్వు ఏ సింధులేటి పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పెట్టుకుని సింధులేతను ఏంటని చెప్పాలి. ఎక్కడ పోయినా సాక్ష్యం చెప్పాలి. నువ్వు చెప్పవు, గుంపులో గోవింద వాళ్ళతో కలిసిపోయి నువ్వు కూడా 2 స్టెప్పులు వేసి వస్తే ఏ గోళ ఉండదుగా. ఇప్పుడు నువ్వు ఇదివరకు మంచి సినీ యాక్టర్ అమ్మా, నువ్వు నీకంటే బాగా ఎవడు డ్యాన్స్ వేయడు రాయ్ బాబు, నీకంటే మైకిల్ జాక్సన్ వీళ్ళు సరిపోరు ఇక నీకంటే. నువ్వు తెర ముందుకు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు, అంతే తేడా. ఎవడో లాగాడు నేను సైపెట్టుకుని రారని, నువ్వేం చెప్పాలి? ఆడిని సైపెట్టుకుని లోపల లాక్కెళ్ళాలి. ఆడేదో బలవంతం చేశాడు, ఆడేదో ఒత్తిడి చేశాడు, నువ్వు ఆడితే 2 స్టెప్పులు వేసి వచ్చి కూర్చుంటే సాక్షి జీవితమా? చాలామంది నువ్వు చేసే పనులు, నీ బంధువర్గాలు చేస్తున్నా, నీ రక్త సంబంధులు చేస్తున్నా, వారికి ఒక మాట సాక్ష్యం ఇవ్వలేకపోయినా దీన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నావు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఒక్క మాట వారికి నువ్వు చెప్పలేకపోతున్నావు. మేము ఇదివరకు నీకంటే బోల్డ్ చేసేవాళ్ళం, మీకంటే మేము ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడమ్మా. వదినా, దేవుడు నన్ను పట్టుకున్నాడు. నువ్వు కూడా మారు, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించు, నువ్వు కూడా రక్షణ పొందు. లేదంటే నువ్వు రక్షణ పొందే వ్యక్తి ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదని చెప్పు. భోజనం చేసి ఐస్ క్రీమో కిల్లి ఎత్తారు, కిల్లి నవ్వులుకుంటే ఐస్ క్రీమ్ తిరుగుకుంటూ చూస్తూ ఉంటావు డ్యాన్స్లు. ఏమైంది అయ్యగారు, నేను వేయట్లేదు చూస్తున్నాను అంటావు, అది కూడా పెద్ద ఈమె. నిజమండి, ఈమె వేయట్లేదంటే చూస్తుందంటండి. అమ్మో, అదేం సాక్ష్యం అంట అసలు, అదేం మైరోగం నాకు అర్థం కాదు. మేము వేయట్లేదుగా, చూస్తమేగా, వాళ్ళు డీజే పాటలు పెట్టారు, నన్నేం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు అయ్య గారు? ఏ ఇంట్లో తూకమంటావు? దేంట్లో దాంట్లో తూకెళ్ళిపోయి అది లోకానుసారమైన చిందులేసే దగ్గర, లోకానుసారమైన డ్రామాలు ప్లే చేసే దగ్గర, లోకానుసారమైన స్కిట్లు వేసే దగ్గర అసలు నీకు ఏం అవసరం అమ్మా అంటున్నా. ఏది నీ సాక్ష్య జీవితం? ఆరిపోయి కూర్చున్నావు సంఘములో, పరిశుద్ధ స్థలములో వెలగవలసిన దానివి, వెలగవలసిన వాడివి. నీ సాక్ష్య జీవితం ఒక్కరికి చెప్తావట్టు. నువ్వు ఎలా మారావో ఎవరికి తెలుస్తుంది? నీ మార్పేంటి చెప్తున్నావా? దేవుడు నిన్ను ఎలా పట్టుకున్నాడు చెప్తున్నావా? యేసన్న గారంట, వినండి, యేసన్న గారంట విదేశీ కూటాలకు వెళ్ళాడంట.
వేరే దేశం వెళ్ళాడంట, ఇక్కడ కాదు, వేరే దేశం మీటింగ్స్కి వెళ్ళాడంట. మీటింగ్స్కి వెళ్తే ఆ దేశంలో రూల్స్ ఏంటంటే మార్నింగ్ 8 గంటల కల్లా టిఫిన్ చేసేయాలి. కరెక్ట్ టైం 8 గంటల కల్లా టిఫిన్ చేయాలి. అది రూల్, ఆ దేశంలో రూల్ అంటది. 8 గంటలకే టిఫిన్ చేసేయాలంట. అయితే ఏసన్న గారికి ఒక హోటల్ రూమ్ ఇచ్చారంట. పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారంట హోటల్కి, ఇంకొక హోటల్కి వెళ్ళారంట. ఇక్కడ రూమ్స్ వేరు, టిఫిన్ చేసే హోటల్ వేరు. పాస్టర్లు అందరూ హోటల్కి వెళ్ళిపోయి కూర్చున్నారంట ఏసన్న గారి కోసం. ఈయన ఇంతకీ రావట్లేదండి. ఇదేంట్రా ఏసన్న గారు ఏంటి ఇట్ట చేశాడు, 8ంటికి రాకుండా ఏంటి అసలు అని ఆ చుట్టుపక్కల ఆయన రూము బుక్ చేసిన చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేస్తే ఏసన్న గారు లోపల లేడు, ఇంట్లో లేడు, ఆ రూమ్లో లేడు. మరి ఎటుపోయి ఉంటాడరా, ఇదేంటి ఎట్ట చేశాడు, ఇంత మోసం చేస్తున్నాడు ఏంటి అయినా, టిఫిన్కి 8 గంటలైంది, 8:10 అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటి అని ఆడు ఫోన్ పట్టుకుంటా ఎతుకుతూ ఉంటే ఒక ఆటో ఓడి దగ్గర ఆగి ఆటో ఓడికి ఏదో చెప్తున్నాడంట, ఏదో మాట్లాడుతున్నాడంట. ఆయనతో మాట్లాడాడంట. అయిపోయింది 8:10 అయింది. వచ్చి కూర్చుంటే ఏంటి ఏసన్నా ఇట్ట చేసావే నువ్వు, 8 గంటలకని మాట్లాడుకున్నాం కదా, మనకి మీటింగ్ టైం ఉంటుంది కదా, నువ్వు ఎందుకు ఇలాగా, మన మీటింగ్స్కి వెళ్ళాలి కదా, మనకు టైం కుదరదు కదా, ఎందుకు ఇలా చేసావంటే, అరే నేనేం చెడ్డ పని చేయలేదు, నేను మారిన తొలటి రోజుల్లో నేను దేవునికి ఒక తీర్మానం చేశానురా. ఉదయాన్నే లెగిసినప్పుడు ఒక్కళ్ళకు కూడా నేను ఎలా మారానో చెప్పకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా నా గొంతులోనికి వెళ్ళమని దేవుడితో తీర్మానం చేసుకున్నాడంట. ఆయన ఉదయాన్నే ప్రతిరోజు అంటండి ఎవరో ఒకరికి కొత్త వ్యక్తికి ఆయన ఎలా మారాడో చెప్తాడంట. అప్పుడు మాత్రమే మంచిని తాగుతాడంట, అప్పుడు మాత్రమే టిఫిన్ చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే. ఆయన ఎలా మారాడు, ఆయన సాక్ష్యం ఏంటి, యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి ఎలా మారాడు, దేవుడు అతన్ని ఎలా పట్టుకున్నాడని ఆ దేశంలోనే కాదు, ఆయన ఎక్కడున్నా ఏ మీటింగ్లో ఉన్నా కొత్త వాళ్ళకి ఎవరో ఒకరు పిలుచుకొచ్చి మరి వాళ్ళకు ఒక అరగంట క్లాస్ తీసుకుంటాడంట. ఆయన గురించి చెప్తాడండి, ఇలా మారాడు ఇలా మార్చుకో అని అలా చెప్పి మాత్రమే గ్లాస్ మంచినీళ్ళు తాగితే టిఫిన్ చేస్తాడంట. లేకపోతే ఆయన గనక ఎవ్వరు దొరకకుండా సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేకుంటే ఆ రోజు టిఫిన్ చేయడంట, మంచిది తాగడంట. వాళ్ళు దొరికిన దాకా, ఆయన సాక్ష్యం చెప్పిన దాకా టిఫిన్ చేయడంట. మధ్యాహ్నం అయినా సరే భోజనం కూడా ముట్టుకోడంట. ఈ రోజున కొన్ని కోట్ల ప్రజలు ఒక అవేర్నెస్తో నింపబడుతున్నారంటే, ఆయన చూసి ఒక యవన బిడ్డలు సమర్పణలోకి, ప్రతిష్టతలోనికి వస్తున్నారంటే కేవలం యేసన్న సాక్ష్య జీవితం నలుమూలల స్ప్రెడ్ అయ్యి అనేక మందిని వెలిగించిన ప్రియదేవజనమ. చీకటిలో, పాపములో, వ్యసనాల్లో ఉన్న వారికి ఆయన ఒక మాదిరిగా తయారయ్యాడు. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఒక్క చోట కాదు, రాజమండ్రిలో, గోరంట్లలోనే కాదు, ప్రతి దేశంలో హోసన్నా మినిస్ట్రీస్ పునాది యేసన్న గారు. ఆయన ఒక సమర్పణ జీవితం కలిగిన వ్యక్తి, ఆయన సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తి. నువ్వు చెప్తున్నావా సాక్ష్యం? పనికి వెళ్తున్నావు, ఉప్రసోదేయటమేనా, లేదంటే నువ్వు ఎలా మారావో చెప్తావా? ఇళ్ళ దగ్గర విషయాలు, లేదంటే ఇంకో విషయాలు మాట్లాడుకోవటమే, ఏమన్నా నువ్వు మార్పు పొందిన విషయాలు చెప్తావా? కొంతమంది ఉంటారండి, వాళ్ళు క్రైస్తవులు అని గుర్తుపట్టరు అనమాట, అట్లా వెళ్తారు బయటికి. నిజంగా దేవుని బిడ్డలని ఉండరు. వర్క్ చేసే దగ్గర, జాబ్స్ చేసే దగ్గర క్రైస్తవులు, మేము చర్చ్కి వెళ్తాము అన్న విధానం వల్ల కనపడదు అనమాట. మొత్తం లోకానుసారమైన స్టైలే వాళ్ళు. ఆరిపోలేదా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీ సాక్ష్య జీవితం వెలగాలని దేవుడు చెప్తుంటే ఆరిపోయి కూర్చుంటావా? ఒక్కళ్ళ కూడా చెప్పవా నీ మారు మనసు? నువ్వు ఎలా మారావో చెప్పవు, దేవుడు ఎలా పట్టుకున్నాడో చెప్పవు, నీ బిడ్డలు ఎలా మారారో చెప్పవు. ఏ పునాది ఎంత కలదల్చబడ్డారు వాళ్ళు, ఈ విధానంలోకి రావాలంటే వాళ్ళు ఏం చేశారు, ఈ తెల్లబట్టలోకి రావాలంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేశారు, నువ్వు ఎలా మార్చుకున్నావు, దేవుడు నిన్ను ఎలా దర్శించాడు, ఏ వాక్యం ద్వారా దర్శించాడు, ఏ ప్రవచనం ద్వారా దర్శించాడు, ఏ దైవజనుడి ద్వారా దర్శించాడు, ఎట్లా ఉంది నీ జీవితం, ఎలా మారిపోయిందని ఒక్కరికి ప్రతిరోజు ఒక్కరికన్నా నీ సాక్ష్యాన్ని పంచుకుంటే నువ్వు వెలుగుతున్నట్లుగా లెక్కపోయి దైవజనమా చెప్తున్నావా సాక్ష్యం? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగునిస్తున్నావా? నీ సాక్ష్యం వెలుగునిస్తుందా?
వ్యసనాల్లో ఉన్నవారు నీ సాక్ష్యమును బట్టి వ్యసనాలు మానేస్తున్నారా? లోకాశలతో, తుచ్చమైన అభిలాషలతో, శరీరాశలతో, జీవపు డబ్బాలతో ఉన్నవారు నీ సాక్ష్యమును విని వారు కూడా ప్రభుకు సమర్పించుకుంటున్నారా? వెలుగుతున్నావా? ఆలోచించండి. సాక్ష్యముల మొట్టమొదటి కోణం నీ రక్షణ సాక్ష్యం, నీ మారు మనసు సాక్ష్యం, పునర్జన్మ స్థానం ఎలా జరిగింది సాక్ష్యం చెప్పు. నేను క్రీస్తు కొరకు ఇలా నిలబడుతున్నాను, పరిశుద్ధతలో ఇలా నిలబడుతున్నాను, వైరాగ్యంలో ఇలా నిలబడుతున్నాను, సమర్పణలో ఇలా నిలబడుతున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అనేక మందికి సాక్ష్యాన్ని తెలియజేయి. చీకట్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళు. దీపము వెలుగుతుంది అంటే లెక్క ఏంటంటే ఆ దీపము కాంతులను పంచింది, చీకట్లో ఉన్నవారిని వెలిగించింది, వ్యసనాల్లో ఉన్నవారిని బయటకు తీసుకొస్తుంది, అంధకార ఊపిలో ఉన్నవారిని, ఆ చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని ఈ దీపము, వెలుగుతున్న దీపము వారిని కూడా వెలిగిస్తుంది. ప్రియదేవి జనమా, నువ్వే ఆరిపోయి వచ్చావు. ఎవరికి సాక్ష్యం చెప్పట్లా. ఏ చర్చికి వెళ్తావో తెలియదు, ఏ ఉపదేశం వింటావో తెలియదు, ఎలా మారావో తెలియదు, ఎలా ప్రభు నమ్ముకున్నావో తెలియదు. టింగు మన నల్ల బైబిల్ పట్టుకొని వారం ఊపుకుంటూ రావడం కాదు. ఎవరికైనా చెప్తున్నావా నీ సాక్ష్యం? ఆరిపోయా. నీ సాక్ష్య జీవితమై ఎవరికి చెప్పలేని భయంకరమైన స్థితిలో ఉన్నావు. ఎలా మారావో చెప్పు, ఎలా చర్చకు వచ్చావో చెప్పు, ఎలా ఉపదేశాన్ని వింటావో చెప్పు, క్రీస్తు కొరకు ఎలా స్థిరంగా నిలబడ్డావు. అసలు దమ్ముంటేనేగా నీలో, అసలు నువ్వు వెలుగుతేనేగా చెప్పడానికి ముందల నా పిచ్చిగా పోతే. నువ్వు దీపం వెలుగుతేనే కదండి సాక్ష్యం ఇచ్చేది. నిజమేనే, నువ్వు ఆరిపోతే ఏ సాక్ష్యం ఇస్తావు? ఆలోచించండి. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపము నిత్యము వెలుగుతుండాలని ప్రభు తండ్రి యెహోవా మాట్లాడాడు. పరిశుద్ధ స్థలములో ఉన్నవారు ఇప్పుడు వెలుగుతూనే ఉంటారు. జీవము కలిగిన సంఘములో ఉన్నవారు ఆరిపోవడానికి వీల్లేదు, వెలుగుతూనే ఉండాలి. ప్రధాన యాజకుడా, నువ్వు బయలుదేరు, ఒత్తిని కత్తిరించు, అచ్చమైన వలివ కాయలను తెచ్చి ఆ ప్రదీపాల్లో పోయి ఆరకుండా చూసుకో. ఎంత ఆరకుండా చూసుకున్నా నేను, ఎంత ప్రధాన యాజకుడు ఆరకుండా చూసుకున్నా ఆరిసేస్తున్నావు నువ్వు. ఏదో గాలి వస్తుంది, గాలి విసిరిద్ది, ఆరిపోతావు. ఎవడో పనికి మాలోడు పక్కన కూర్చుంటాడు, వెనక కూర్చుంటాడు, ఎదురు కూర్చుంటాడు, ఆరిపోతావు, ఆరిపేస్తారంతే. ఎవరికి చెప్తున్నావమ్మా నీ సాక్ష్యం? దమస్కును దర్శించిన సౌలు పౌలుగా మారాడు. ఆయన ఎక్కడికి ఉపదేశానికి వెళ్ళినంట పౌలు గారు ఆయన సాక్ష్యాన్ని పంచుకునేవారంట. బ్రదర్స్, సిస్టర్స్, నేను ఇలా మారాను, నన్ను దేవుడు ఇలా ఎన్నుకున్నాడు, నన్ను ఈ పనికి ఎన్నుకున్నాడు, నన్ను అపోస్తలత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, శిష్యుల్లో నన్ను చేర్చారు, ఆయన ఎన్నిక లేని వాడిని నాకు ఎన్నికను ఆయన ఇచ్చారు. నేను ఇదివరకు మీకులాంటి హింసకుడిని, మీకులాగా దూషకుడిని, మీకులాగా తాగుబోతునే, మీకులాగా తిరుగుబోతునే, మీకులాగా అక్రమంగా సంపాదించేవాడిని, మీకులాగా వాక్యం వినేవాడిని కాదు, మీకులాగా చర్చికి వెళ్ళేవాడిని కాదు, మీకులాగా అశ్రద్ధగా ఉండేవాడిని, మీకులాగా అది చేసేవాడిని, మీకులాగా టీవీలు చూసేవాడిని, మీకులాగా బూతులాడేవాడిని, మీకులాగా ఫ్రెండ్షిప్ చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ వదిలేసుకున్నారు. దమస్కు నా జీవితం మార్చింది. దమస్కులో వచ్చిన వెలుగు నా జీవితాన్ని మార్చింది. నీవు కూడా నా ప్రభుకి నీ జీవితాన్ని అర్పించుకో. ఆ వెలుగు నీ మీద కూడా ఈరోజు రాబోతుందని ఆ అపోస్తుడైన పౌలయ్య సాక్ష్యం ఇచ్చారట. నిజముగా ఆయన సాక్ష్యానికి ఆసియా ఖండము తత్తరిల్లిపోయిందని చరిత్ర సెలవిస్తుంది. ప్రియదేవి జనమా, ఆసియా ఖండాన్ని నిజముగా అతను తత్తరిల్లించాడు అపోస్తుడైన పౌలయ్య. ఎక్కడికి పోయిన సాక్ష్యం, ఎక్కడికి పోయిన సాక్ష్యం, ఎక్కడికి పోయిన సాక్ష్యం. సాక్ష్యం చెప్పందే వాక్యం మొదలు పెట్టేవాడు కాదు, అతని సాక్ష్యం చెప్పాల్సిందే. అనేవాడంట, బ్రతుకుతే ఆయనకు లాభం, సస్తే నాకు లాభం అనేవాడంట జనాలతో. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే నాకు లాభమే అన్నాడంట. ఎందుకంటే చనిపోతే నా మరుక్షణమే ఆయన ఒడిలో నేను కళ్ళు తెరుస్తానన్నాడంట. బ్రతుకుతే ఆయనకి లాభం, సస్తే నాకు లాభం. చెప్పాలి, బ్రతుకుతే క్రీస్తుకు లాభం, సస్తే మనకు లాభం. నువ్వు చచ్చిపోతే నీకు లాభం ఉంటుందా? ప్రభు ఒడిలో కళ్ళు తెరుస్తావని నిరీక్షణ నీకుందా? లేదు. ఏది నీ సాక్ష్యం? ఎవరెవరికి చెప్పావు నీ సాక్ష్యం? నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది మారారు? యవన వయసులో నా జీవితాన్ని ప్రభుకు అర్పించుకుంది ఏంటంటే నా సాక్ష్యం ద్వారా కొంతమంది యవన బిడ్డలు ప్రభు వైపు త్రిప్పబడాలని. యవనస్తులు లోక ఆశలు, లోక శరీరాలను, లోక తలాంతులను, తుచ్చమైన అభిలాషను వదిలిపెట్టి దేవుడి వైపు తిరగాలని యవన వయసులో నా సాక్ష్యమును నేను కాపాడుకుంటున్నాను.
ఎవరినో చూపించక్కర్లా, నన్ను నేను చూపిస్తున్నాను. ఎక్కడికి మీటింగ్ పోయినా మైకులో నా గురించి చెప్పకుండా నేను ఉండను. అమ్మా, నేను ఆశలు చంపుకున్నానంటే, ఫ్రెండ్స్ని చంపుకున్నానంటే, స్నేహాలు చంపుకున్నానంటే, ఈ యవ్వన వయసులో ప్రతి ఆశను చంపుకొని దేవుని కోసం బ్రతుకుతున్నానంటే మీకోసమే. మీరు ఆయన వైపు తిరగండి, నన్నన్నా చూసి మారండి. నీ సాక్ష్యం వెలుగుతుందా? చీకట్లో ఉన్న వారిని సాక్ష్యం వెలిగిస్తుందా? అసలు నోరిప్పి ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నావా? ఇప్పుడు వాక్యం అయిపోగానే, ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయి మరలా బుధవారమే, మరలా శుక్రవారం, మరలా ఆదివారం పొద్దున, ఆదివారం సాయంత్రం వస్తావు, వింటావు, పోతావు. ఇక ఎప్పటికీ ఏమీ చెప్పవే కానీ నీకు నీ ఇష్టం, నీ పని నీ ఇష్టం, నీ మాటలు నీ ఇష్టం, నీ శాస్త్రం నీ ఇష్టం. నువ్వు వెలగట్లేదు, జ్ఞాపకం చేసుకోండి, వెలగట్లేదు. సాక్ష్యం అనేది రెండవ కోణం. మొదటి కోణం ఏంటి? సాక్ష్యం అనేది నీ రక్షణ సాక్ష్యం. నువ్వు ఎలా మారావు అనేది ఎవరికైనా చెప్పాలి? చీకట్లో ఉన్నవారికి అనండి. మళ్ళీ తర్వాత అడుగుతా, లాస్ట్లో చెప్పకపోతే సచ్చారు. అంధకారంలో ఉన్నవారికి అనండి, వ్యసనాల్లో ఉన్నవారికి అనండి. ఎవరికి చెప్పాలి సాక్ష్యం? చీకటి బ్రతుకులో ఉన్నవారికి నీ సాక్ష్యం ఇవ్వాలి. నీ రక్షణ సాక్ష్యం ఎలా మారావు? ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? నిన్ను దేవుడు ఎలా పిలిచాడు? వాక్యంతోనా, దైవజనుడి నోటితోనా, ప్రవచనంతోనా, ఎట్లా, కళ ద్వారానా, ఎలా పిలిచాడు అనేది పర్టికులర్ రీజన్ ఉండాలి. ఆ సాక్ష్యానికి చీకట్లో ఉన్నవారు వెలిగించబడాలి. ఓకే, నువ్వే ఆరిపోయావు. ఫస్ట్ రక్షించబడిన తొలిటి దినాల్లో వెలిగిన వెలుగు ఇప్పుడు లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, నేను చెప్పేది వాస్తవం బలిపీఠం దగ్గర ఉండి ఆరిపోయావు. నువ్వెవడికి చెప్తావు సాక్ష్యం? నువ్వే భ్రష్టత్వం మైండ్లోకి వెళ్ళిపోయి నువ్వే లోకులతో కలిసిపోతుంటే నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను ఎలా చెప్పగలవు? ఓకే, రెండవది సాక్ష్యంలో రెండవ కోణం. దేవుడు నీకు ఎలా విడుదలిచ్చాడు? దేవుడు నీకు ఎలా విడుదలిచ్చాడు? దేవుడు నీ కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చాడుగా, దేవుడు ఎరుకో గోడలను చీల్చాడుగా, దేవుడు నీటిని మధురముగా మార్చాడుగా. ఇది రెండవ సాక్ష్యం. ఎలా విడుదల పొందావు? అయ్యా, నాకు దయ్యాలు పట్టిని, 7 దయ్యాలు పట్టిని మధ్యలేని మరికి 7 దయ్యాల నుంచి దేవుడు విడిపించాడు. చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఇది రెండవ సాక్ష్యం. మొదటి సాక్ష్యం ఏంటంటే నువ్వు రక్షణ సాక్ష్యం, నువ్వు మారు మనసు పొందేవే, ఆ సాక్ష్యం చెప్పాలి. రెండవ సాక్ష్యం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం విడుదల పొందుకున్నావు చెప్తారా? చెప్పరు. అది కూడా చెప్పరు. అది చెప్పరు. ఏమంటారంటే, నేను సిలక సోసేసిన వాడి దగ్గరికి వెళ్ళాను, నువ్వు కూడా ఒకసారి ట్రైల్ అయ్యి. ఏమేమంటావు? దయ్యమా? దేవుడు ద్వారా ఉపశమనం పొందితే నువ్వు సిలక దోసేసినోడు చెప్పాడా నీకు? ఈ మాటలు చెప్పేది జనాలకి. ఏంటమ్మా నువ్వు బాగున్నావు, చక్కగా ఇదివరకు నీకు దయ్యాలు పట్టేవి, బాగానే ఉన్నావు అంటే, ఫలానా దగ్గరికి వెళ్ళాలి, అడ్రస్ ఇమ్మంటావా? ఏటకు నువ్వు ఇచ్చేది అడ్రస్ లేకుండా మెడ్రాస్ పోతావు నువ్వు ఆమె ఇద్దరు కలిసి. అదే అని చెప్పే సాక్ష్యం. దేవుడు ఎలా విడుదల చేశాడు సాక్ష్యం చెప్పాలి. దయ్యాల చేత, చాతబడి మాంత్రిక శక్తుల చేత నువ్వు పట్టబడి పీడిస్తున్నప్పుడు దేవుడు ఎలా విడుదలిచ్చాడో ఆ సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్తున్నావు సాక్ష్యం నువ్వు జనాలు? నీ కళ్ళ ముందు ఎరుకో గోడలు కూలిపోయాయి, కనపడట్లేదా? బలమైన ప్రాకారాలు కట్టాడు అపవాదిగాడు, బలమైన దుర్గాలు కట్టాడు. ఆ దుర్గాలు దేవుడు నువ్వు చూస్తుండే కూల్చాడు. దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఉపశమనం పొంది, సాక్ష్యం పొంది, స్వస్థత పొంది అదరదర గురించి వేరే గురించి చెప్తావా? అదే నువ్వు చెప్పేది. నీ కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేశాడు కదమ్మా. తిండి తిప్పలు లేనప్పుడు ఆకాశ పక్షులు విత్తము కోయి వాటికంటే మీరు శ్రేష్ఠులని దేవుడు నీ ఇంటికి వచ్చే ఆహారాన్ని ఇచ్చాడు కదమ్మా. అది కాదా సాక్ష్యం? ఏం చెప్తున్నావు జనాలకి? ఎలా విడుదల పొందానని చెప్తున్నావు? ఎవరి దగ్గరికి వస్తే విడుదల పొందానని చెప్తున్నావు? దేవుని పాదాల దగ్గరికి వస్తే కదా విడుదల పొందింది. దేవుని పాదాల దగ్గరికి వస్తే కదా ఎర్ర సముద్రం రెండుగా చీలింది. దేవుని పాదాల దగ్గరికి వస్తే కదా నీకు తిండి తిప్పలు లేనప్పుడు ఆకాశం నుంచి మన్నాను పంపించింది. దేవుని పాదాల దగ్గరికి వస్తే కదా దప్పిక తీర్చలేని సమయంలో బండను కొడితే బండల నుంచి మొదటి మీద నీరు వచ్చి ఆ దప్పిక తీర్చుకుంది. దేవుడి వల్ల కాదా? ఏమిస్తున్నావు సాక్ష్యం జనాలకు? ఎలా విడుదల పొందావో చెప్పు, ఎలా రక్షణ పొందావో చెప్పు, ఎలా మారు మనసు పొందావో చెప్పు.
దేవుడు ఎరుకో గోడలు ఎలా కూల్చాడో చెప్పు, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో చెప్పు, ఈ దెయ్యాలు నీలో నుంచి ఎలా పోయాయో చెప్పు. నోరు మూసుకొని ఉంటున్నావు. ఏమి అర్థం అవ్వట్లేదు నాకు. దేవుడు అంటాడు లేవియాకాండములో, పరిశుద్ధ స్థలములో నిత్యము వెలుగుతూ ఉండాలి నా దీపాలు అంటాడు. జయరాజు నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలిరా అంటాడు. నువ్వు చూస్తేనేమో ఆరిపోయిన బతుకు, ఎక్కడా వెలగవు, ఎవరిని వెలిగించవు. నువ్వు వెలిగితే నీ పక్కనోళ్ళు నలుగురున్న ఐదుగురున్న వాడు కూడా వెలుగుతాడుగా. అసలు నువ్వే వెలగట్లేదు, నువ్వే ఆరిపోయావు, వాడే వెలుగుతాడు. ఇప్పుడు ఎవరో కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నారండి, వాళ్ళని ఇంటికి కొంపకు వస్తారు. వాళ్ళ దరిద్రమేమోగా నీ కొంపకే వస్తారు వాళ్ళు. మరి ఏ కాలంలో ఏ పాపం చేసుకున్నారు వాళ్ళు? పొద్దున్నే అక్క అని పిలుస్తారు, నువ్వేదో ఒక పురుగు తురిమినట్టు ఏదో తురిమి పంపించేస్తావు. దేవుడి గురించి చెప్పు వాళ్ళకు నువ్వు. అక్క ఈ బాధల్లో ఉన్నానక్క, ఈ శ్రమల్లో ఉన్నానక్క, ఎరుకోకోళ్ళ బలంగా కట్టేశాడు అక్క. నువ్వేం చెప్పాలి? అమ్మా నీకు ఫలానా సంవత్సరంలో 2018లో 2016లో 2014లో నాకు ఇదే ఎరుకోకోడలు ఉంటే దేవుడు నన్ను చూస్తూ ఉండమన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాను. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు, సంఘమంతా ప్రార్థన చేసిందమ్మా, నేను ఎక్కడికి పోలేదు. అలా చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద ప్రాకారాలు కోల్పోయాయి. నువ్వు సాక్ష్యం ఇచ్చావా? ఎవలా బాధల్లో శ్రమల్లో నీ కొంపకొస్తే వేరే 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 విషయాలు చెప్పి పంపిస్తావా? లోకానుసరమైన మాటలు చెప్పి పంపిస్తావా? దేవుడు నీకు చేసినట్లే వాళ్ళకు చేస్తాడని ఒక్క మాట చెప్తే ఏమైపోతుంది? సస్తావా? నీకంతటికి నీకు తెలుస్తుంది ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన వారికి ఇటువంటి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు అంటావు, కత్తి లోకం కూడా అంటావు. ఏంటి అసలు మాట్లాడి నాకు అర్థం కాదు. అసలు తిండి తిప్పలేని పరిస్థితుల్ని, ఎట్లా డబ్బులు వస్తున్నాయో తెలియదు, ఎట్లా తింటామో తెలియదు. ఆ విషయం కదా వాళ్ళకి చెప్పేది. అక్కడికి పోయాను, ఇక్కడ పోయాను, వాళ్ళు అజ్జేయమన్నారు, ఇజ్జేయమన్నారు, అది చేశాను, నాకు ఇటు జరిగింది అయ్యా చెప్పేది. అయ్యా నువ్వు చెప్పేది. ఎవరిలో ఏ మత్తు లేదు, ఏ మాయా లేదు, ఏ తలకాయ నొప్పి లేదు. అక్కడ మొత్తం అంతా సృష్టిని శాసించగలిగినోడే చేసేది. ఎవడి వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవడి వల్ల కాదు. ఆయన కొంచెం సిద్ధంగా ఉండాలి. ఏంటో చేస్తాను అక్కడ కూర్చొని బైబిల్ తీరుస్తాను. ఇచ్చావా సాక్ష్యం? అక్క నా ముందు ఎర్ర సముద్రం నీకులాగే వచ్చింది, ఏం బాధపడబాకు, భయపడబాకు, దేవుడు నిరీక్షణ కలుగుండక్క, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, మోకాళ్ళ ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తానక్క, లేదంటే నువ్వు రా పలానా టైంకి మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. నాకు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు, నేను 6 నేలపైన నడిచి ఒడ్డుకొచ్చానక్క, నీకు కూడా అలానే దేవుడు చేస్తాడు, నువ్వు రా మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు జీవము కలిగిన వాడు, మన దేవుడు శక్తి కలిగిన వాడు, మన దేవుడు బలం కలిగిన వాడు, మన దేవుడు సమర్థుడు. ఆ ఎర్ర సముద్రం చీలుస్తాడక్క, నువ్వు రా మనం ప్రార్థన చేద్దామని అదే నువ్వు చెప్పేది, లేదంటే లోకల సాక్ష్యమా నువ్వు చెప్పేది? ఎర్ర సముద్రం చేరాలంటే తెల్ల బాబా ఉన్నాడు. వాడు ఏ బాబా అంట? తెల్ల బాబా అంట. నల్ల బాబా ఇంకో ఊర్లో ఉంటాడంట, నల్లజరలో ఉంటాడంట నల్ల బాబా. తెల్ల బాబా తెల్లజరలో ఉంటాడంట. అయ్యా దేవుని బిడ్డవేనా? అయ్యేం మాటలు పోయేకాలం, అదేం మాట్లాడి, అది చాలా తప్పు, చాలా తప్పది. ఇప్పుడు నా పేరు కూడా బయట మీరు చెప్పొద్దు, తప్పది. ఇంతే ఉంటాడు, ఇట్లా లాగుతాడు అవి చెప్పకూడదు. మా సంఘానికి రా, దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. నన్ను హైలైట్ చేయదు దయచేసి. ఈ పిల్లలు ఏమైనా పని చేస్తాను ఎట్టింది, నన్ను హైలైట్ చేయొద్దు మీరు. చిన్నపిల్లోడేనమ్మా అక్క, నన్ను జ్యోతి స్కూల్ లాగా శకును గంటకు నన్ను చేసేస్తున్నారు మీరు. నిజం. లోకులు ఎలా చెప్తారంటే, పేటలో ఒక చర్చ్ ఉంటుంది, పిల్లోడికి ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, మీరు రండి, మామూలుగా వనకు దెయ్యాలు అట్ట చేసే. ఈ సొల్లు ఎందుకు? ఈ సొల్లు ఇట్ట చెప్పకూడదు. అమ్మా నీకు వీలుంటే సంఘానికి రండి, ప్రార్థన చేస్తారు అయ్యగారు, సంఘం అందరూ ప్రార్థన చేస్తాం, దేవుడు గొప్ప విడుదలిస్తారు. అక్కడ దేవుడిని నమ్ముకో, రా, ఖచ్చితంగా విడుదల జరిగింది. దేవుని గురించి చెప్పి తీసుకురావాలి. ఇక్కడ మనిషిని హైలైట్ చేసేసి, దైవజనుడిని హైలైట్ చేసేది, ఎక్కడికి వచ్చిన దానికి ఏముంది, ఏంటో పెద్ద చెప్పావు అని నా మీద తిట్టించడానిక? అంతేనా చెప్పేది? ఇక్కడ ఏమి లేదనుకో నన్ను తిట్టుకుంటారుగా. ఎంతమందితో తిట్టున్నావట్ట నువ్వు నన్ను, ఎంతమంది తిడుతున్నారు నన్ను. అక్కడి నుంచి 100 నుంచి రప్పించింది,
మా వదిన అది ఏం చేయలేదు అక్కడ ఊరకి ప్రైస్ అయ్యేసారు, ప్రార్థన చేశాడు, పంపించేశాడు, అయిపోయింది. పొయ్యిద్దంది అదంది చెయ్యేం కావాలి పడిపోతామంట. పడిసత్తారా? మీరే పడిసారు, కాలేం పడిసత్తారు, మీరే పడరు. వాళ్ళు ఎందుకు పడతారు చెప్పండి, నాకు అర్థం కాదు. చదువుతున్నా మీ సాక్ష్యాలు ఓ ఏంటో గమ్మత్తుగా చెప్తుంటే మీకు ఏం పట్టిందో నాకు అర్థం కాదు. అవి దురాత్మలు అవి. ఈ రాత్రి నన్ను దురాత్మలు పోవాలని ప్రార్థన చేసుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అవి దయ్యపు శక్తులండి అవి. అలా చెప్పొద్దు. జయరాజు ఎవడు జయరాజు? దేవుడు ప్రాముఖ్యం అక్కడ. మా సంఘానికి రా, ప్రార్థన చేస్తాం, దేవుడు విడుదలిస్తాడు. దేవుడు వస్త్రపు చెంగు అక్కడ ఉంటుంది, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే దేవుడు గొప్ప విడుదలిస్తాడు. దేవుని వాక్కు డెలివరెన్స్ అవుతుంది. ఆ వాక్కును వింటే అక్కడికక్కడ విడుదల వస్తుంది. రా అని అలా పిలువు. ఎంతమందికి ఇచ్చావు సాక్ష్యం అంటున్నా? నువ్వు విడుదల పొందావు కదా దేవుని ద్వారా. ఎర్ర సముద్రాలు చీల్చిందో విధానం నీకు తెలుసు. ఏమీ లేని టైంలో ఆకాశం నుంచి మన్నాను పడటం, మీ పిల్లలు నువ్వు తినటం కూడా నీకు తెలుసు. నీళ్లు లేవయ్యా దప్పికేస్తున్నప్పుడు బండను కొడితే అదృశ్యంగా దాహం తీర్చిన విధానం నీకు తెలుసు. ఎరుకో గోడలు, బండ గోడలు, పెద్ద పెద్ద ప్రాకారాలు నీ కళ్ళ ముందు కనపడుతుంటే వాటిని కూల్చిన పాకలాలు నీ జీవితంలో ఉన్నాయి. ఆరిపోయావా, వెలుగుతున్నావా? ఏ సాక్ష్యం ఇస్తున్నావు నరులకు? ఆలోచించండి ఇదే విషయంలో. నాకు తెలిసి నేను చెప్పుచున్న వాటిలో ఏది నువ్వు చేయట్లేదని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆరిపోయి చక్కగా కూర్చున్నావు, నీ రక్షణ సాక్ష్యం చెప్పు. 10 మందిని వెలిగించవు, నీ బిడ్డల్ని వెలిగించవు, నీ కుటుంబాన్ని వెలిగించవు, నీ సమాజాన్ని వెలిగించవు, అంధకారంలో ఉన్న వారిని వెలిగించవు. దేవుడు ఏమన్నా మేలు చేస్తే ఆ మేలు చెప్పవు. ఎవరైనా కష్టాల్లో బాధల్లో నీ ఇంటికి వస్తే వాళ్ళకి ఎయ్యో మాటలు చెప్తా ఉంటావు. నీకు చేసిన మేలు చెప్పవు, నీకు చేసిన అద్భుతాన్ని చెప్పవు, నీకు చేసిన ఆశ్చర్యకార్యాన్ని చెప్పవు. మరి నువ్వు ఆరిపోయిన లెక్క కిందకి వస్తావు నాకు తెలుసు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 5 విషయాలు, లేట్ చేయను, ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను. అసలు సాక్ష్యం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటాయి గారు? సరే, నా రక్షణ సాక్ష్యం చెప్పమంటున్నారు, ఇవాళ నుంచి చెప్తాను. రేపు పనికి వెళ్తాను, పనికి వెళ్ళలేమండి ప్రస్తుతానికి ప్లీజ్. అంటే మీరు నన్ను అడిగే విధానం చెప్తున్నారు. ఉదయం కానివ్వండి, 2 రోజులు ఆగినండి, నేను వెళ్తాను, సాక్ష్యం చెప్తాను, ఎవడు కనపడతాడని చెప్తాను, నా రక్షణ సాక్ష్యం చెప్తాను, నా విడుదల సాక్ష్యం కూడా చెప్తాను. ప్రయోజనం ఏంటి? 5 ప్రయోజనాలు ఉన్నాయి సాక్ష్యం చెప్పడం ద్వారా. ఎన్ని ప్రయోజనాలు? 5 ప్రయోజనాలు. దాంట్లో మొట్టమొదటి ప్రయోజనం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొని స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుకుందురు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం చెప్పడం అంటే అర్థం ఏంటి? యెహోవా నీతి క్రియలను ప్రకటించడమే. దేవుని నీతి నువ్వు జనములకు ప్రకటిస్తున్నావు. ఆ నీతిని వినటానికి జనములు ద్వారము లోపలగా వస్తున్నారు. దేవుని నీతిని ప్రకటిస్తున్నారండి మనము. నీ రక్షణ సాక్ష్యము చీకట్లో ఉన్న వారికి చెప్తే, నీ విడుదల సాక్ష్యము కష్టములో ఉన్న వారికి చెప్తే నువ్వేం చేసినట్టు చెప్పునా? యెహోవా నీతి క్రియలను ప్రకటించినట్లు అంట. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు. యెహోవా నీతి క్రియలను నువ్వు ప్రకటించినట్లు లెక్క. ఆ నీతి క్రియలను వినటానికి అనేకమైన జనము గుమ్మముల ద్వారముల వద్దకు వచ్చి కూడుతారని వాక్యం సెలవిస్తుంది. అది ఎంత గొప్ప సాక్ష్యమో తెలుసా? నువ్వు చెప్పుతున్న సాక్ష్యము యెహోవా గురించి నువ్వు చెప్తున్నామంటే, నీతిని గురించి. నీతి, యెహోవా నీతి. చూసారు ఎంతగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీతిని ప్రకటించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? యెహోవా నీతిని నువ్వు ప్రకటిస్తున్నావని అర్థం. యెహోవా గూర్చి నువ్వు వెల్లడి చేస్తున్నావని అర్థం. ఆయన నీతి క్రియలు, ఆయన మంచి క్రియలను
ఆయన చేసిన కార్యములను వివరిస్తున్నామని అర్థం. అది వినుటకు జనము ద్వారముల వద్ద కూడి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రయోజనం దేవుని నీతి క్రియలు చెప్పుట, దేవుడి నీతిని వివరించుట. అయ్యా, దేవుని నీతి క్రియలు ఎలా వివరించాలి అంటే నీవు రక్షణ గూర్చిన సాక్ష్యం జనాలకు చెప్పాలి. ఎలా మారావు, ఎందుకు మారావు, దేని కొరకు మారావు, ఏ నిర్ణయాలు తీసుకున్నావు, ఏంటి నీ విధానం ఏంటనే నువ్వు సాక్ష్యం చెప్పాలి, మార్చాలి. రెండవది, కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నవారు వచ్చినప్పుడు దేవుడు నీ ముందు ఎర్ర సముద్రాన్ని ఎలా చించాడు, ఎరుకో గోడని ఎలా కూల్చాడు, గొప్పగా నిన్ను ఎలా ఆశీర్వదించాడు, ఇదివరకు రోజు తిండి తిప్పులు లేనప్పుడు ఆకాశంలో మన్నాన్ని ఎలా పంపాడు చెప్పాలి. ఈ రెండు కోణాల్లో సాక్ష్యాలు చెప్పడం ద్వారా నీవు దేవుని నీతి క్రియలను ప్రకటిస్తున్నామని ప్రభు చెప్తున్నారు. నా నీతి క్రియలను ప్రకటించే బిడ్డల వీళ్ళు దేవుడు చూపిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. దేవుడు సాక్ష్యం ఇస్తాడు మనకి. ఇదిగో జయరాజు నా నీతి క్రియలు ప్రకటిస్తున్నాడు. రాకడలో ఎత్తబడే గుంపులు ఈ బిడ్డ ఉండబోతున్నాడు. ప్రభు ఆశీర్వదిస్తాడు మనల్ని. దేవుని నీతి క్రియలను ప్రకటించాలి, దేవుని నీతిని గురించిన బోధలు చెప్పాలి, అనగా నీ సాక్ష్య జీవితాన్ని వెల్లడి చేయాలి. అనేక మంది ముందు నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలి. పరిశుద్ధ స్థలంలో నిత్యము వెలుగుతూ ఉండాలి. మొదటి ప్రయోజనం దేవుని నీతిని గురించి ప్రకటించడం. రెండవదిగా నీవు సాక్ష్యం ఇవ్వటం ద్వారా నీవేంటో జనాలకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నా వైపు చూడండి, బైబిల్ ఏం లేదు, నా వైపు చూడండి. నువ్వు సాక్ష్యం ఇవ్వటం ద్వారా నువ్వేంటో జనాలకి ఎలా చెప్పనా, ఎలా చెప్పను. ఇప్పుడు సవతి బంతులు ఉన్నాయి అనుకోండి, చెప్తున్నా. ఈమె రాదులేరా ఏమంటారు, ఈమె రాదు ఏమని పిలవకూడదు అంటారా? అన్నిలు పిల్లలకు వాళ్ళు ఎలాగో రారు, ఎందుకు కార్డు ఇవ్వటం. సాక్ష్యం నీ వ్యక్తిగత జీవితాన్ని జనాలకు తెలిసేటట్లు చేస్తుంది. అప్పుడు ఆ మురుకులో నేను పిలవరు, అందరిని పిలుతారు కానీ నేను ఒక్కడనే నన్ను పిలవలేదు మా అన్నయ్య. సైతాను మంచిదేగా పిలవకపోవడం. అల్లుని పిలిపోతావా ఎంత అన్నయ్య అయినా? నువ్వు రావని తెలుసు నీ అన్నయ్యకి, మరి పిలవాలని కోరుకోవడం ఏంటి? ఇదేం చండాల లక్షణం. ఇప్పుడు నీ సాక్ష్యం ద్వారా జనాలకి ఇప్పుడు అర్థమైపోద్ది. ఇప్పుడు నేనున్నాను జయరాజు ఉన్నాను. దేనికి రాడో దేనికి వస్తాడో దాన్ని బట్టి జనాలు నన్ను పిలుస్తారు. ఇప్పుడు సంవత్సర కాలంలో నన్ను పిలవరు. నేను నా సాక్ష్య జీవితమే. దినం కింద పేర్లు వేసి ఇస్తారు, అవి నాకెవరు, నేను తీసుకోను. అది నా సాక్ష్యం. అర్థమవుతుందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నన్ను సపరేట్గా లోకస్తుల్లో నన్ను కలపరిక, నన్ను డిబేట్ చేస్తారు, డివిజన్ చేస్తారు, నన్ను వేరే డివిజన్లోకి పంపిస్తారు. ఇతను ఈ పనులు చెయ్యడు, ఈ సమత పంతులకు రాడు, ఈ దినం భోజనాలు తినడు, లేదంటే పేర్లు వేసినవి సంవత్సరకాలకి ఇస్తారు, గిన్నెలు పంచుతారు, అవి తీసుకోడు. నాకు కొంచెం గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎవరి సాక్ష్యం ద్వారా? జయరాజు సాక్ష్యం ద్వారా. నేను చెప్పడం బట్టేగా నీకు తెలిసింది, లేకపోతే నీకు తెలుస్తుందా? నన్ను సవత బంధువులు పిలుస్తావు, దినం ప్రాంతాలకు పిలుస్తావు, సంవత్సరకాలు అన్నిటికి పిలిచి అంత తెలియకపోతే తెలుసు కాబట్టి పిలవు. సాక్ష్యం అనేది నీ విలువని తెలియచేస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మొట్టమొదటిగా నువ్విచ్చే సాక్ష్యం దేవుని నీతి క్రియలను వివరించేటట్లు చేస్తుంది. నువ్విచ్చే సాక్ష్యం నీ విలువేంటో జనాలకు తెలిసేటట్లుగా చేస్తుంది. అప్పుడు ఆ జనాలు నిన్ను లోకంలో కలుపుకోరు. వీళ్ళు రారు, ఏమంటారు? చుట్టాలు ఏమంటారు? వీరు రారు, వీళ్ళకి ఫోన్ కాల్ వేస్ట్, వీళ్ళకి అరసేకన్ మాటలు వేస్ట్, వీళ్ళకి అక్కడ విజయవాడ వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వడం వేస్ట్, వీళ్ళు రారు అని వదిలేస్తారు. మంచిదా కాదా? ప్రైజ్ లార్డ్ చెప్పండి. మంచిదా కాదా? ప్రైజ్ లార్డ్ చెప్పండి. మంచిదే. నీ సాక్ష్యం బట్టి నీ విలువ తెలిసింది. నీ సాక్ష్యం తెలియదనుకో, నువ్వేంటో తెలియదనుకో, అన్నిటికీ పిలుస్తారు. నువ్వు తెలియనంటే కూర్చొని తినేసి వస్తావు, అంతేనా? నీ సాక్ష్యం చెప్పు ముందల, నీ సాక్ష్యం చెప్పు అమ్మా. మొర్దకాయ ఏమో నేను నమస్కారం పెట్టను అన్నాడు. ఏమన్నాడు? నేను పెట్టను, నీకు నేను పెట్టను రామానుగా, నేను నా దేవునికి తప్ప ఎవరికి మొక్కను అన్నాడు. అది మొరతకే సాక్ష్యం. అది ఇంకోసారి అడుగుతాడు. ఆమాని ఇంకోసారి అడగటానికి లేడు, ఊరుకామ ఎక్కాడెత్తి సచ్చేపోయాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఆ యేసు అగ్నికి మేము ఆ ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయమన్నారు. వాళ్ళ సాక్ష్యం.
వైరాగ్యాలతో కూడిన సాక్ష్యాలండి భక్తులవి. దానియేలు గారు అన్నారు, రాజు భోజనం నాకు వద్దయ్యా, కల్తీ కలిసింది, దాంట్లో మత్తు పదార్థాలు కలిస్తే నాకు ఆకుకూరలు తీసుకురండి అన్నాడు. అది ఆయన సాక్ష్యం. ఇప్పుడు నీ సాక్ష్యం నువ్వు చెప్పుకుంటే తెలిసిద్ది. నువ్వు నోరు మూసుకొని ఉంటే అన్నిటికీ పిలుస్తారు నిన్ను. నన్ను ఎందుకు పిలుస్తున్నారయ్య గారు, నన్ను కావాలని పిలుస్తున్నారయ్య గారు, కావాలి. నువ్వు చెప్పుకో, నేను రాను అని నువ్వు చెప్పు. ఇంకోసారి పిలవరు. అర్థమైందా? ఇప్పుడు పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది, రెండో అమ్మాయికి పిలవరు. నువ్వు కావాలని చెప్పు, పిలవాలని. నువ్వెందుకు చెప్తావు? మామూలు దాని వాళ్ళు వెళ్ళిపోయి అందరితో ఒక లుక్ వేసి రావాలి. అది నీ పద్ధతి. చెప్పుకో. నువ్వు చెప్తే నీ గురించి తెలిసింది, చెప్పకుండా ఉంటే నీ గురించి తెలియదు. అన్నిటికీ పిలుస్తాను నేను ఫలానా, నేను ఇది, నేను ఎక్కడికి వస్తే ఇక్కడికి రాను, నేను ఇట్లా ఉంటున్నాను, ఇట్లా తీసుకున్నాను, ఇట్లా చేస్తున్నాను, నన్ను పిలవద్దు. పిలవరు. అర్థమైపోద్ది, పిలవరు. అర్థమైందా? అర్థమవుతుందన్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మూడవది ప్రయోజనం, మనకు కలిగే ప్రయోజనం. నీవు సాక్ష్యం ఇవ్వడం ద్వారా నెక్స్ట్ జనరేషన్ రోషంతో నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. రోషముతో జనరేషన్ నిలబడుతుంది. ఇప్పుడు చెప్తున్నాను నేను మామూలుగా. యేసన్న గారు ఉన్నారు, అపోస్తుడు, గొప్పవారు. యేసన్న గారు ఉన్నారు. ఆయన సాక్ష్యం ఎంత మందిని కదిలిస్తుంది. ఇప్పుడు ఆయన లేడు, వాస్తవానికి ఆయన ఇప్పుడు లేరు. కానీ ఇప్పుడు సాక్ష్యం ఎంత గొప్పగా మారుమోగుతుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే నీవిచ్చే సాక్ష్యం ద్వారా, నువ్వు తీసుకున్న ప్రతిష్టత ద్వారా, నువ్వు తీసుకున్న సమర్పణ ద్వారా నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లల పిల్లలు, అమ్మో ఇదిగో మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా చేజమ్మ ఇలా ఉండేదంట, ఇలా చేసేవాళ్ళంట, ఇలా ఉండేవాళ్ళంట, నేను అలానే ఉండాలి, నేను అలానే జరగాలి, నేను అలానే మాట్లాడాలి, నేను అలానే తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. నీ సాక్ష్యం నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడినట్లుగా ఉండాలి. ఉండద్దా? ఉండద్దా? గట్టిగా చెప్పరే. ఏముండాలి పాత్ర గారు, నువ్వు ఏడు సత్తావు, నీ పిల్లలనే చెప్తారా మమ్మీ ఇట్లా ఉండిద్దండి స్ట్రిక్ట్గాని ఏముండవు. నువ్వు చేస్తున్నావుగా నేను చేస్తా ఏంటి అంటాడు ఇప్పుడే నీ కొడుకు. అంటలేదా? అంటారు. మరి ఏంటి నీ సాక్ష్యం ఏంటో నాకేం అర్థం అవట్లేదు. ఈ జనరేషన్కి లేదు, నీ కడుపును పుట్టిన పిల్లలకే లేదు, లేదు లేదు నీ దగ్గర సాక్ష్యం, నీ దగ్గర నుంచి వాళ్ళకే లేదు సాక్ష్యం. ఇక నెక్స్ట్ జనరేషన్ అంటే చాలా కష్టం అనుకుంటా. నీ పిల్లలదే అంటే నువ్వు అమ్మమ్మ అయ్యే టయానికి, నువ్వు తాత అయ్యే టయానికి చాలా కష్టం అనుకుంటున్నావు. మరి నాకు ఇది ఇప్పుడే లేదు. నీ కడుపును పుట్టిన పెద్దోడికి, చిన్నోడికి, పెద్దదానికి సాక్ష్యం నీ గురించి. మీ అమ్మ ఏంటంటే, మా అమ్మ అండి అటు ఉంటుంది ఇటు ఉంటుందండి అని చెబుతారు నీ పిల్లలే. బయటోడు కాదు కదా, నీ పిల్లలే చెప్తారు. నీ పిల్లలు కూర్చోబెట్టి నిజమేంటో చెప్పారని బలిపీఠం దగ్గర కూర్చోబెట్టాను. ఇప్పుడు ఆహాహా, ఆ చండాలం మీద నా గుండెపోటు అసలుకి మొన్నటి నుంచి నొప్పొత్తునేది పుట్టుక్కుని పోయాను అనుకో. మిగతా జనం ఏమవ్వాలి, పరిచర్యలు ఏమవ్వాలి చెప్పు. నేను వినదలుచుకోవట్లేదు, మీరు భయపడబాకండి అమ్మా. ఖచ్చితంగా మీ పిల్లలు నాకు నిజం చెప్తారు. నేను అక్కడ నిలబెట్టి చెప్పరా అన్నానంటే అయిపోయింది నీ జీవితం. అది కనుక్కుంటాలే తర్వాత. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రయోజనాలు ఏంటి? నువ్వు సాక్ష్యం ఇవ్వటం ద్వారా దేవుడి నీతి క్రియలను ప్రకటించేదానివిగాను ఉంటావు. రెండవదిగా నీ సాక్ష్య జీవితంలో నువ్వేంటో తెలిసింది జనాలకి, అప్పుడు నిన్ను వాళ్ళలో కలుపుకోరు. మూడవదిగా నీ సాక్ష్యం ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నిన్ను బట్టి వారు రోషముతో పురికొల్పబడతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇక నాలుగవదిగా నీ సాక్ష్యం ఇవ్వటం ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఏం వెళ్తుందండి? మహిమ వెళుతుంది, ప్రభావం వెళుతుంది, ఘనత వెళుతుంది. నేను రాను, నేను చెయ్యను, నేను మారిపోయాను, నేను ఆ పనులు పట్టుకోను, నేను ఆ లోకాచారాలు నేను చెయ్యను అని నువ్వు చెప్పటం ద్వారా దేవునికి మహిమ ప్రభావములు వెళుతున్నాయి. ప్రియదేవజనమా, నువ్వు ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. అన్య ఏమనుకోవద్దు, చెల్లి ఏమనుకోవద్దు, పిన్ని ఏమనుకోవద్దు, బాబాయ్ ఏమనుకోవద్దు, మీరు ఏమనుకోవద్దు. మేము రాము, మేము రాలేము, మేము ఇట్లా ఉంటున్నాం, మేము ఇలా చేస్తున్నామని నువ్వు తెగించి చెప్పడం ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. జ్ఞాపకం చేసుకోండి. 4 చెప్పేశాను, ఇప్పుడు 5వది ప్రకటన గ్రంథం. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి చేతులెత్తి. చాలు. వారు గొర్రె పిల్ల సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, వారు గొర్రె పిల్ల సాక్ష్యమును బట్టి అపవాదిని జయించారు.
అపవాదిని జయించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తుతి ఘనత మహిమ చెల్లించండి. వినండి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాది చిత్తుగా ఓడిపోయాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వటం ద్వారా అపవాది ఓడిపోతాడు. ఏం చెప్తున్నారు బైబిల్లో? వారిచ్చిన సాక్ష్యమును బట్టి, యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించాం, అపవాదిని జయించాం, లోకాశను జయించాం, లోక తలంతులను జయించాం, శరీరాశను జయించాం, జీవ కుటుంబాన్ని జయించేశాం. జయరాజు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, జయరాజు ఇచ్చిన రక్షణ సాక్ష్యమును బట్టి, జయరాజు ఇచ్చిన విడుదల సాక్ష్యమును బట్టి అపవాదిని జయించాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వు, ఎందుకు జయించలేవో చూస్తాను అపవాదిని. నువ్వు సాక్ష్యం ఇవ్వు, నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా నోరు మూసుకున్నంత కాలం నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా నువ్వేమీ చేయలేవు. అపవాది ఓడిపోడు. నువ్వు సాక్ష్యం ఇస్తేనే అపవాది నువ్వు జయిస్తావు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఏ సాక్ష్యం ఇవ్వాలి? ఫస్ట్లో చెప్పాను, ఏ సాక్ష్యం ఇవ్వాలి? రక్షణ కూర్చిన సాక్ష్యం ఇవ్వాలి. రక్షణ కూర్చిన సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? లోకములో ఉన్న వారికి, ఇంకా చీకట్లో ఉన్న వారికి, ఇంకా అంధకారములో ఉన్న వారికి, ఇంకా వ్యసనాల్లో ఉన్న వారికి నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పి వారిని వెలిగించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇంకే సాక్ష్యం ఇవ్వాలి? విడుదల సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు రోగంలో ఉన్నప్పుడు ఎలా స్వస్థపరిచాడో, నీకు అన్నము కూడు నీళ్లు లేనప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడో, నీ ముందర ఎరుకో గోడలు ఉన్నప్పుడు ఆ దేవుడు ఎలా కూల్చాడో, నువ్వు ఆ విడుదల సాక్ష్యాన్ని, నీకు 100 దెయ్యములు పట్టినప్పుడు, 2000 దెయ్యములు పట్టినప్పుడు, 1000 దెయ్యములు పట్టినప్పుడు, 7 దెయ్యములు పట్టినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు, నువ్వు చాతగాని దెయ్యములు నీలో వచ్చినప్పుడు దేవుడు ఎలా విడుదలిచ్చాడో ఆ సాక్ష్యం ఇవ్వడం ద్వారా అపవాదిని నువ్వు జయించగలవు. అపవాది ఓడిపోతాడు. ఆమేన్. అపవాది చిత్తుగా ఓడిపోతాడు నీ చేతిలో. ఈ రోజు నుంచి మనందరం వెలగాలి. నిజంగా ఒప్పుకోండి. ఎంతమంది ఆరిపోయారు? చేయి చూపించండి, బారుగా తెరవండి. ఓస శైలైతే పింఛని పిత్తా, వచ్చే గవర్నమెంట్ ఏదో అది చూసారా? మొత్తం అందరూ ఆరిపోయారు. సాక్ష్యం ఇవ్వట్లేదా? మీరు ఇవ్వట్లేదు, సాక్ష్యం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, నా దీపాన్ని వెలిగించమని ప్రభుని అడగాలి. ప్రధాన యాజకుడు రాబోతున్నాడు, ఒత్తిని కత్తిరించబోతున్నాడు, చక్కని ఒలీవ కాయలను తంచి ప్రతిమలో పోయిపోతున్నాడు. ఆ దీపం ఈ రోజు నుంచి పరిశుద్ధ స్థలములో నిత్యము నీ సాక్ష్యము వెలుగబోతుంది యేసు నామములో. నీ సాక్ష్యములు వెలగబోతున్న యేసు నామములో. ఈ 5 ప్రయోజనములు మనం పొందుకోబోతున్నాం యేసు నామములో. నీ సాక్ష్యములు ప్రధాన యాజకుడు వెలిగించబోతున్నాడు. మన దీపములను వెలిగించబోతున్నాడు, మన ప్రదీపములను వెలిగించబోతున్నాడు. ఈ వాక్యమును దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్.